హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇదొచ్చేసి మండే రోజు వ్లాగు. సో, ఇంకా మండే రోజైతే నేను మార్నింగే లేచాను. 5:30కి అట్లా లేచాను. లేచి పనులైతే స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే ఇంకా సండే రోజు ఆఫ్టర్‌నూన్ కల్లా ఎళ్ళిపోయారు ట్రైనింగ్‌కైతే. మా మమ్మీ వచ్చింది. ఇంకా సండే రోజు నైట్ అయితే మళ్ళీ పిల్లల్ని నేను ఒక్కదాన్నే చూసుకోలేను కదా! నాకు గూడా మళ్ళీ ఇంట్లో ఉండాలంటే భయం. సో, అందుకనేసి కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాల్సిందే. మా మమ్మీ అయితే ఇంకా నిన్న నైట్ వచ్చేసింది. పొద్దున్నే నేను లేచి అయితే ఇంకా పనులు స్టార్ట్ చేసేసాను. మా మమ్మీకైతే ఎక్కువగా పనులు చెప్పకూడదు. నా పనులన్నీ నేనే జేసుకోవాలి. మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఎట్లా జేసుకుంటానో అట్లనే జేసుకోవాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు ఏంటంటే నా లోపల తెలియకుండానే ఒక రకమైన బద్ధకం వచ్చేస్తది. ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యను. ఇంక అట్లా ఉండకూడదు. ఈసారి నా పనులన్నీ నేను కరెక్ట్‌గా చేసుకోవాలి. వీడియోస్ కూడా కరెక్ట్‌గా షూట్ చేసుకోవాలి అనేసి ముందే ఫిక్స్ అయిపోయాను. అందుకనేసి మా మమ్మీ లేచే కంటే ముందే నేను లేచాను. లేచైతే పనులు స్టార్ట్ చేసేసాను. చిన్న చిన్న పనులలో నేను ఎంత వద్దన్నా మా మమ్మీ హెల్ప్ చేస్తది. మెయిన్‌గా ఇంకా బయట ఊడవడము, పిల్లలకు స్నానాలు చేపించడం అట్లాంటి పనులైతే హెల్ప్ చేస్తది. మా మమ్మీకేమో ఫుల్ బ్యాక్ పెయిను. ఇంక అయినా గానీ టైం సరిపోతదో సరిపోదో అనేసి బయట ఊడుస్తా ఉంటది. నేనైతే వద్దని చెప్పాను. బయట కూడా నేనే ఊడ్చుకుంటాను. నువ్వేం చేయొద్దు అనేసైతే స్ట్రిక్ట్‌గా చెప్పేసాను. నా పనులు నేనే చేసుకుంటాను అనేసి చెప్తే, సరే ఇంక చేసుకో అనేసి అన్నది. నాకు గూడా కొంచెం ఎక్సర్‌సైజ్ లాగా ఉంటది కదా! ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటే. ఊరికనే ఇంకా మా మమ్మీతో ఆ పనులన్నీ చేపిచ్చుకొని ఇంక నేనేమో లేజీగా, ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసైతే ఈసారి నా పనులన్నీ నేనే చేసుకుందాం. ఎప్పుడైనా ఇంకా టైం సరిపోదు అనిపించినప్పుడు మమ్మీ హెల్ప్ అయితే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయి ఇంకా పొద్దున్నే వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే పాలకూర పప్పు చేస్తున్నాను. పాలకూర అయితే మొన్న తీసుకొచ్చినప్పుడే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా దాన్ని పొద్దున్నే కట్ చేయాల్సిన పని అయితే లేదు. ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నా కోసం అయితే ఖచ్చితంగా జీరా వాటర్ ఏదో ఒకటైతే పెట్టుకుంటున్నాను. ఆ వాటర్ అయితే తాగేసాను. తాగేసి దాని తర్వాతనే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా! నేను 5:30కి అట్లా లేచాననేసి. ఇంకా ఈ పనులన్నీ కొంచెం చేసుకొని దాని తర్వాతనే బయటికెళ్ళి బయట పనైతే కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజు ఏంటంటే పాలకూరలో కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఎక్కువనే వచ్చింది. దానివల్ల పప్పయితే మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఎప్పుడైనా గానీ నేను పాలకూర పప్పు చేసినప్పుడు పప్పు కొంచెం గింజలుగా ఉంచుతాను. ఇంకా అట్లా ఉంచితేనే మా పాపకైతే చాలా ఇష్టం. కానీ ఈరోజైతే మొత్తం మెత్తగా ఉడికిపోయింది. కానీ నిన్న కొంచెం పచ్చి పులుసు చేశాను. అదైతే ఉంది. ఇంకా రెండిటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంక ఇక్కడైతే పప్పు నేను ఈరోజు ఏం నానబెట్టలేదు. డైరెక్ట్‌గానే వేసేసి మంచిగా ఫ్రై చేశాను. ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర అయితే సాల్ట్ వాటర్ వేసి కడిగాను. ఆకుకూరలకి ఏంటంటే డైరెక్ట్ మందులు అంటే ఆకుల పైనే స్ప్రే చేస్తారు కదా! ఇంకా కొన్ని కూరగాయల కంటేనేమో వాటిపైన అంత డైరెక్ట్‌గా పడదు గానీ ఆకుకూరల మీదయితే ఇంకా డైరెక్ట్‌గా పడతది కదా! సో, అందుకనేసి సాల్ట్ వాటర్‌లో గానీ లేదంటే సోడా ఉంటది కదా! తినే సోడా. సో, దాన్ని వేసుకొనైనా మంచిగా వాష్ చేసుకుంటే బెటరు. ఇంకిక్కడ చూసారు కదా! పాలకూర వేసుకొని మూత పెట్టేసాను. ఇంక కాసేపు దాన్ని అట్లనే వదిలేసాను. ఈ గ్యాప్‌లో అయితే నేను ఇల్లు ఊడుస్తున్నానన్నట్టు. సో, ఇంక మధ్యలో వచ్చి దీన్నయితే కలుపుతున్నాను. కలిపేసరికి ఫుల్‌గా వాటరొచ్చాయి దీంట్లో అయితే. నాకనిపిచ్చింది ఈ పాలకూర అంతా వేస్తే ఎక్కువైతదేమో కొంచెం పక్కన పెడదాం అనేసి అనిపిచ్చింది గానీ, మళ్ళీ సరిపోతదో సరిపోదని మొత్తం ఏసాను. కానీ చాలా మిగిలిపోయింది. ఇంకా ఉంచుకున్నా గానీ నెక్స్ట్ డేకి అంటే స్పినాచ్ ఆమ్లెట్‌కి అట్లా పనికొచ్చేది. ఇక్కడైతే ఇంకా నీళ్లు కొంచెం చల్లారాయి. ఇప్పుడైతే తాగుతున్నాను. సో, గోరువెచ్చగానే తాగాలి. వేడి వేడిగా అయితే అస్సలు తాగకూడదు. మళ్ళీ అసలే ఇప్పుడు ఎండాకాలం కదా! మనం వేడి వేడిగా తాగామనుకో ఇంకా వేడి చేస్తది. కొంచెం గోరువెచ్చగా తాగితే హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి. ఇక్కడైతే నేను మళ్ళీ వచ్చేసరికి పప్పయితే ఇలా మెత్తగా ఉడికిపోయింది. సో, దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇంకా మొత్తం ఉడికిచ్చేసి దాని తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ కర్రీ ఉడికే గ్యాప్‌లో అయితే నా ఇల్లు ఊడవడం అది కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అయితే ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా పాలు కూడా తొందరగానే కాగిపోయాయి. సో, ఇంకా పాలైతే దించి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు బయట అదంతా కూడా క్లీన్ చేసేసి వచ్చేసాను. మండే కదా! కొంచెం మార్నింగ్ అయితే ఎక్కువ పనే ఉంటది. పొద్దున్నే ఇంటి చుట్టూ ఊడవడము, కడగడము అదంతా అయితే కొంచెం పని ఎక్కువనే ఉంటది. అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంట్లోకొచ్చేసాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి నాటురవ్వ ఉప్మా చేసుకుంటున్నాము. ఈ నాటురవ్వ ఏంటో గానీ బాగా లావుగా వచ్చింది. డీమార్ట్‌లోనే తీసుకొచ్చాను గానీ, ఎప్పుడైనా గానీ కొంచెం సన్నదే తీసుకొచ్చేదాన్ని. నేను చూడలేదు. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఒకటేమో నార్మల్‌గా సన్నగా ఉంది. ఇదేమో
ఫుల్ లావుగా ఉంది. ఇది ఉడకడానికైతే కొంచెం ఎక్కువనే టైం పట్టింది. సో, దీన్నైతే నేను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసాను. ఈ లోపైతే ఇంకా మా మమ్మీ ఫ్రెష్ అయ్యి వచ్చింది. మా మమ్మీ అంటే బ్రష్ చేసుకునేటప్పుడే పిల్లలిద్దరికి కూడా బ్రషెస్ చేపిచ్చేసింది. సో, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంట్లోకైతే. పిల్లలకి ఇంకా పాలు పోసి మమ్మీ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ నాటు రవ్వ ఉప్మా అయితే. ఇంకా స్నానానికి కూడా నీళ్లు పెట్టేసాను. స్నానాలు కూడా చేపిచ్చాలి పిల్లలకైతే. అంటే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ స్నానాలైతే చేపిచ్చేస్తాను. ఇది ఎట్లాగో అంటే అవ్వడానికి టైం ఎక్కువనే పడతది కదా! సో, మధ్య మధ్యలో అది ఫ్రై అయ్యే గ్యాప్‌లో అదంతా కూడా పిల్లలకి స్నానాలు చేపియొచ్చు. సో, ఇక్కడైతే దీనికి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. కొంచెం బీన్స్, క్యారెట్ అయితే ఎక్కువగా కట్ చేశాను. ఇంకా నేను హెల్తీ లైఫ్ స్టైల్ సీరీస్ అయితే చేస్తున్నాను కదా! సో, నేను మధ్యలో ఏంటంటే వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. దానికి సంబంధించింది గ్యాప్ వచ్చింది గానీ, ఈ సీరీస్ అయితే నేను ఫాలో అవుతున్నాను. అంటే తినడం అదంతా కూడా హెల్తీగానే తింటున్నాను. ప్రతిదీ మొన్న మ్యారేజ్ డే వచ్చేసరికి ఇంక నేను వ్లాగ్స్ అన్నీ కొంచెం వెనకబడిపోయాయి. ఒక మ్యారేజ్ డే రోజే బిర్యానీ అదంతా కూడా తిన్నాను. అది కూడా కొంచెం క్వాంటిటీ చూసుకుంటూనే తినేసాను. ఇంకిక్కడ అన్నీ కూడా నేను చిన్న చిన్నగా అయితే చాప్ చేసుకుంటున్నాను. మా పిల్లలకేంటంటే ఇవి వేస్తే ఇష్టం. కానీ ఎక్కువేస్తే నచ్చదు వాళ్ళకి. కానీ నా కోసం ఇంకా కొంచెం ఎక్కువనే కావాలి కదా! వెజిటబుల్సు. మళ్ళీ వాళ్ళకి సెపరేట్, నాకు సెపరేట్ చేసుకోవడం ఎందుకు అనేసి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. తినిపించేటప్పుడు ఇంకా వాళ్ళకు ఎక్కువగా రాకుండా చూసుకుంటూ అయితే తినిపించాలి. ఇందాక చెప్పాను కదా! మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనేసి. ఇంకా తనకు మళ్ళీ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అందుకనేసి ఇంకా తనైతే వెళ్ళిపోయారు. మొన్న 40 డేస్‌కొచ్చారు. 40 డేస్ అయితే చూస్తుండగానే కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఇంకా అకాడమీ నుంచి అయితే అంటే కాలొచ్చేసింది రమ్మని. ఇంకా తనైతే వెళ్ళిపోయారు. పిల్లలైతే ఇంకా నార్మల్‌గానే ఉన్నారు ఈసారి. తను వెళ్ళిపోయినా గానీ పెద్దగా అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఇంకా కంపల్సరీ వెళ్ళాలి కదా! తప్పదు అన్నట్టు. నాకు కూడా ఇంకా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఈసారైతే ఇంక నేను హ్యాపీగానే మా హస్బెండ్‌ని అయితే పంపించేసాను. ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత బాధ అనిపిచ్చేది కానీ, ఇంకా ఈసారి ఒక 3 మంత్స్ అయితే అయిపోతది కదా! అనేసి ఇంకా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. టైం కూడా తొందరగా గడుస్తుంది. 3 మంత్స్ అంటే అంటే అటు ఇటు చూసే వరకే అయిపోతున్నాయసలు. ఎక్కువ రోజులన్నట్టు కూడా ఏమి అనిపిచ్చట్లేదు. ఇంకిక్కడైతే నేను ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిలేసుకొని, దాని తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు నేనైతే పాపకి స్నానం చేపిచ్చొచ్చాను. సిమ్‌లోనే పెట్టాను. సో, అవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకొని, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ కరివేపాకు దొరకట్లేదు. ఉప్మా ఇలాంటివి కరివేపాకు లేకుండా చేసుకుంటే అంత టేస్టీగా ఉండవు కదా! కరివేపాకు టేస్ట్ కరివేపాకుదే కదా! కానీ అస్సలు దొరకట్లేదు. ఇంకా దొరకనప్పుడు ఏం చేస్తాను చెప్పండి. ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వడమే. ఇంక ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా! ఉడికినట్టు అయ్యాయి. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ నాటు రవ్వ ఏంటంటే బాగా లావుందని చెప్పాను కదా! అందుకనేసి ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. సో, కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువనే అయింది అది ఉడికేసరికి. లాస్ట్‌లో అయితే నేను మళ్ళీ కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసాను. మూత పెట్టి ఇంక అది మరిగే గ్యాప్‌లో పిల్లల్ని కొంచెం రెడీ చేసేసాను. ఇంక అది మరుగుతున్నప్పుడైతే రవ్వ యాడ్ చేసేసాను. మళ్ళీ సిమ్‌లోనే పెట్టేసాను. కొంచెం సేపయితే ఇంక అది ఉడకడానికైతే మంచిగా ఒక 10, 15 మినిట్స్ అట్లా టైం పట్టింది. ఈలోపయితే చిన్న చిన్న పనులుంటే అవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. ఇక చూసారు కదా! ఇదైతే ఉడికిపోయింది. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగానే అయిందని చెప్పాను కదా! ఇంక మేము తిని మిగిలిందైతే పక్కన ఆంటీకైతే ఇచ్చేసాము. యాక్చువల్లీ మా మమ్మీ ఎక్కువనే తింటదనేసి అనుకున్నాను నేను. కానీ మా మమ్మీకి కూడా ఇంకా నాకొద్దు ఎక్కువ తినలేకపోతున్నాను అనేసి అయితే అన్నది. మా మమ్మీకైతే లాస్ట్ ఇయర్ కొంచెం అంటే ఆపరేషన్ అయింది కదా! సో, అప్పటినుండయితే ఫుడ్ ఎక్కువగా తీసుకోవట్లేదు. సో, కొంచెం అయితే తగ్గిచ్చేసింది. ఇంకిక్కడైతే నేను పాప కోసం అనేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ మధ్యలో అయితే ఎండలు బాగా కొడుతున్నాయి కదా! సో, కలిపి పెడితే పాడైపోతదేమో అని ఫీలింగొస్తుంది నాకైతే. బాబుకి ఇదైతే సారీ పాపకన్నాను గానీ, బాబుకేంటంటే 11:30కే లంచు. సో, బాబుకి నార్మల్‌గా కలిపి పెట్టి, పాపకి ఉత్తిగనే అంటే కర్రీ వేరు, రైస్ వేరు పెట్టాలా అనేసి అనుకున్నాను. కానీ ఈ ఒక్కరోజు పెట్టి ఇంక రేపటి నుంచయితే నార్మల్‌గా కర్రీ వేరు, రైస్ వేరు పెడదామని కలిపి ఇద్దరికైతే పెట్టేసాను. ఈ ఉప్మా అయితే ఇంక అయింది. అవ్వగానే తీసుకెళ్ళి అయితే కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేసాను. అది చల్లారడానికి ఎక్కువ టైం పడతది. మా మమ్మీనైతే తినిపించమనేసి నేనైతే ఇక్కడ పిల్లలకి బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇద్దరికీ కూడా స్నాక్స్ అయితే కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను. మా పిల్లలేంటంటే ఈ
లంచ్ కంటే కూడా స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారంట. సో, అందుకనేసి అవే ఎక్కువ పెట్టాల్సొస్తుంది. మా పాప కోసం అయితే ఇక్కడ గ్రేప్సు, అలాగే కొన్ని బయట తీసుకొచ్చిన చిప్స్ లాంటివయితే పెట్టాను. యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడుస్తారేమో అనేసి బయటికి తీసుకెళ్ళి వీళ్ళకు రోజ్ కుకీస్ ఉంటాయి కదా! అవి కొన్ని చిప్స్ లాంటియి అవన్నీ కొనిచ్చారు. ఎక్కువైతే బయట ఫుడ్ పెట్టము మేము. సో, ఇంకా అవి ఉన్నాయి కదా! 2, 3 రోజులలో ఉడగొడదాం అన్నట్టుగా అయితే పెట్టాను స్నాక్స్ బాక్స్‌లోకైతే. మా పాప చూడండి ఎంత క్యూట్‌గా ఉందో ఈరోజైతే. మంచిగా జుట్లేసి రెడీ చేశాను. మా మమ్మీ ఏమో నేను జుట్లేస్తుంటే ఇంకా ఇంటి దగ్గర నుంచి పూలు తీసుకొచ్చాను అనేసి అల్లి అయితే మా పాపకు పెట్టింది. ఈ ఉప్మా అయితే అస్సలు చల్లారట్లేదు. ఇంకా మా బాబు నోట్లో పెట్టేసరికి కాలుతుంది అనేసి అయితే ఉమ్మాడు. బాబుని కూడా రెడీ చేసేసాను. మా బాబేమో నేను స్కూల్‌కెళ్ళను అనేసి స్టార్ట్ చేశాడు. నేను ఇంకా సరేలే వెళ్ళకుంటమేలే అనేసి తను తీరా వెళ్ళే వరకు కూడా అట్లనే చెప్తూ ఉన్నాను. ఇంటి దగ్గరేమో ఎళ్ళను అని ఏడుస్తాడు. ఇంకా స్కూల్‌కెళ్ళిన తర్వాతనేమో అంటే ఏడవకుండా మంచిగా వెళ్ళిపోతూ ఉంటాడు. సరే అక్కడికెళ్ళాక కూడా ఏడిస్తే ఇంటికి తీసుకొద్దాంలే అన్నట్టుగా అయితే తీసుకెళ్తాను. కానీ అక్కడికెళ్ళాక మళ్ళీ నార్మల్‌గా ఉంటాడు. ఇంకా ఆయమ్మ రాగానే తనతో అయితే వెళ్ళిపోతూ ఉంటాడు క్లాస్ రూమ్‌లోకి. ఆఫ్టర్‌నూనే తీసుకొస్తున్నాను. మొన్నటి వరకైతే 3:30, 3:00 వరకు అట్లా ఉంచాను గానీ ఎండలు బాగా కొడుతున్నాయి కదా! సో, 1:00 వరకే తీసుకొద్దాం అనేసైతే బాబుకి ఇంకా నార్మల్‌గా స్నాక్స్, లంచ్ బాక్స్ అయితే పెట్టే పంపించేసాను. అంటే అక్కడే తిన్నాక తీసుకొచ్చేస్తాను. ఇంకా నేను పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుంటున్నాను. టైం అప్పటికే 9:00 అట్లా అవుతుంది. నేను దీపారాధన చేసుకునే టైంకి. సో, చేసుకొని ఇంకా దాని తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. అప్పటి వరకైతే ఉప్మా మొత్తం చల్లారిపోయింది. నేను మార్నింగ్ ఎప్పుడో 5:45, 6 అయితే హాట్ వాటర్ తాగాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇంత గ్యాపొచ్చింది. ఇంత గ్యాప్ ఇవ్వకూడదంటారు యాక్చువల్లీ. కానీ ఇంకేం చేస్తాం చెప్పండి. మన టైమింగ్స్ అట్లుంటాయి. సో, మనం తినుకుంటూ ఉన్నామనుకో, ఇంకా పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళని తోలు రావడం అదంతా ఉంటది. నాకు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తినాలనిపించదు. అంటే వాళ్ళని తోలొచ్చాకే ఇంక ఎక్కడి పని అక్కడ అయిపోయాక కొంచెం పీస్‌ఫుల్‌గా కూర్చొని తింటాను. ఈరోజైతే చూసారు కదా! కొన్ని గ్రేప్స్ పెట్టుకున్నాను. ఒక 3 బాదం, అలాగే ఇంకా పెరుగైతే పెట్టేసుకొని నాటు రవ్వ ఉప్మా అయితే తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్‌లోకనేసి కీన్వా నానబెట్టుకుంటున్నాను. కీన్వా ఏంటంటే ఇట్లా కొంచెం బాగా పిసుక్కుంటూ కడగాలి. అప్పుడే కొంచెం చేదనేది ఉండదు. నాకైతే అసలు చేదు లాంటిది ఏమి ఉండట్లేదు. మంచి టేస్టీగా అనిపిస్తుంది. కానీ ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా నానబెట్టుకున్నామనుకో ఈజీగా ఉడికిపోతుంది. సో, అందుకనేసి ఇంకా నానబెట్టేసాను. నానబెట్టయితే దాన్ని ఒక గ్లాసు కీన్వాకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసి అయితే ఉడికిచ్చేసాను. నేనేంటంటే ఒక గ్లాస్ కంటే తక్కువనే తీసుకుంటున్నాను. సో, అదే నాకు సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే లంచ్ ప్లేట్ సెట్ చేసుకుంటున్నాను. ఇంకా కీన్వా అయితే ఉడికిచ్చేదేం చూపిచ్చలేదు. చూసారు కదా! ఇంకా లంచ్ ప్లేట్ అయితే ఎంత బావుందో. ఈ మధ్యలో అయితే అంటే ఈ వ్లాగ్స్ హెల్తీ లైఫ్ స్టైల్ సీరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మేము ఎక్కువగా వెజిటబుల్స్ తింటున్నాము. అన్ని కలర్స్ వెజిటబుల్స్ అయితే ఎక్కువగా తింటున్నాము. భలే అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు ఇన్ని రకాల వెజిటబుల్స్ తినేవాళ్ళం కాదు. ఇప్పుడైతే చాలా చాలా తింటున్నాను. ఇంకా లంచ్‌లోకైతే చూసారు కదా! కీన్వా, కీరా, పెరుగు, ఇంకా పప్పు అలా అయితే తినేసాను. దాని తర్వాత ఇది డిన్నర్‌లోకనేసి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. డిన్నర్‌లోకైతే నేను ఎక్కువగా సలాడ్స్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాను. నాకు అవే కొంచెం లైట్‌గా అనిపిస్తున్నాయి. సో, అందుకనేసి అంటే చేసుకోవడం కూడా ఈజీ. చపాతీ చేసుకోవడం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెసు. ఈ సలాడ్ అయితే ఈజీగా అయిపోతుంది. సో, అందుకనేసి ఎక్కువగా సలాడే తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకైతే కీర దోస, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమాటా ఇలా అయితే తీసుకున్నాను. టమాటాలో ఏంటంటే కొంచెం ఆ గింజలు లాంటివి ఉంటాయి కదా! ఆ పార్ట్ అయితే తీసేస్తున్నాను. తీసేసి ఇంకా అన్నీ కూడా చాలా చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను. దాని తర్వాత క్యారెట్ ఒక్కటి నాకెందుకో చిన్నగా కట్ చేసుకున్నా గానీ, పంటి కింద పడ్డదనుకో నాకు తినడానికి ఎందుకో నచ్చదు. సో, అందుకనేసి నేనైతే ఇదొక్కటి గ్రేట్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇంకా కొన్ని కాబూలి శనగలయితే పెట్టుకున్నాను. కాబూలి శనగలు యాక్చువల్లీ మొన్న నానబెట్టాను. సో, అవి ఉడికిచ్చేసి లంచ్‌లోకి కొంచెము, ఇప్పుడు డిన్నర్‌లోకి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా అలా పెరుగు, కొంచెం పెప్పరు, సాల్ట్ కలుపుకొని అవన్నీ మిక్స్ చేసుకొనైతే డిన్నర్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఆ సలాడ్ అయితే. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. సో, ఇంకిక్కడైతే నేను రేపటి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. రేపైతే
అంటే నిన్న అన్నట్టు ఇది. సో, ఇది మండే వ్లాగ్ కదా! మంగళవారం రోజైతే ఎల్లమ్మకి ఒక్క పొద్దుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే కావాల్సినవి అన్నీ కూడా కడిగి నానబెట్టుకుంటున్నాను. గుడాలేస్తాం కదా! ఎల్లమ్మకి ఒక్క పొద్దుంటే. సో, దానికోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజు నైటే అయితే. యాక్చువల్లీ ఏంటంటే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను. చేద్దాం అనుకున్నాను. ఎల్లమ్మ ఒక్క పొద్దుండేది, ఏమేం ప్రిపేర్ చేస్తాం, ఏంటి అనేసి అదంతా వ్లాగ్‌లా షూట్ చేద్దాం అనుకున్నాను గానీ, ఈ వ్లాగ్ అట్నే ఎడిటింగ్‌లో పెండింగ్ ఉండే. ఇంకా ఫోన్‌లో స్టోరేజ్ ఏమో తక్కువుంది. పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. నిన్న హాలిడే కదా! హోలీ అనేసి. ఇంకా ఇదంతా అంటే పిల్లలతో అంత అయ్యే పనిలా లేదు. మళ్ళీ ఏంటంటే 12 లోపే పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఒక్క పొద్దు కూడా విడవాలన్నట్టు. సో, అందుకనేసి ఇక వీడియో షూట్ చేసుకుంటూ పోతే ప్రశాంతంగా చేసుకోలేను అనేసి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా అవన్నీ అయితే నానబెట్టాను. అంటే బుడ్డ శనగలు, ఉలువలు, పెసళ్ళు, మన ఏంటి అవి బొబ్బెర్లు. సో, ఇవన్నీ అయితే నానబెట్టేసాను. అవన్నీ నానబెట్టిన తర్వాత అయితే నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకుందాం చాలా రోజులవుతుంది అనేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా! వాటిని డ్రై రోస్ట్ చేసుకొని దాని తర్వాత మిక్సీకి పట్టుకొని ఆ పౌడర్‌ను కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే జుట్టు అట్లా పెరుగుతది. బాడీ మెటబాలిజం కూడా పెరుగుతది. సో, అందుకనేసి తాగుతున్నాను. ఇంకా జీరా పౌడర్ కూడా లేదు ఇంట్లో అయితే. సో, కొన్ని సలాడ్స్‌లోకి గానీ, కొన్ని రెసిపీస్‌లోకి జీరా పౌడర్ యూజ్ అవుతుంది. ఇంకా పౌడర్ అదైతే లేదనేసి అది కూడా చేసుకుంటున్నాను. ఇది కూడా ఏం లేదు, జీలకర్రను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవడమే. ఇంకా నేను ఇవన్నీ చేసుకునే వరకే మా బాబుకి ఆల్రెడీ నిద్రొస్తుంది. అమ్మ పడుకుందాం రా అనేసి ఇంక పిలుస్తూ ఉన్నాడన్నట్టు. నువ్వెళ్ళి పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు. నేనైతే ఇంకా ఫాస్ట్‌గా బోళ్ళన్నీ తోమేసి, కడిగి వెళ్ళి బాబుని పడుకోబెట్టేసాను. బాబుని పడుకోబెట్టొచ్చిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే అంటే ఆ పౌడర్ చేసుకొని ఆ వాటర్ అయితే తాగేసాను. ఇంకా కొన్ని పనులైతే చేసుకున్నాను కానీ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో, మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోయింది. ఇంకా ఈ హెల్తీ లైఫ్ స్టైల్ సీరీస్ మీకెలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బోళ్ళు కూడా ఎప్పటివప్పుడే తోమేస్తున్నాను. దానివల్ల అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈ మధ్యలో వీడియోస్‌లో మీరొకటి గమనించారా? ఈ బోళ్ళు తోమేది ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా పనులు. అవి నేను ఎక్కువగా చూపిచ్చట్లేదు. చాలామందికి ఇట్లా అంటే నచ్చట్లేదు. సో, అందుకనేసి దాని ఎనక మనం మంచిగా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడినా గానీ, ఆ బోళ్ళు తోమడం ఏంటి, బోళ్ళు తోమే వీడియోలేంటి అనేసి అంటున్నారు. అందుకనేసి ఆ పార్ట్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు. ఎప్పుడో ఒకసారి అయితే షూట్ చేస్తున్నాను అంతేగాని రెగ్యులర్‌గా అయితే ఇలాంటి వీడియోస్ పెట్టట్లేదు. ఇంకా నేను ఎక్కువగా కనిపించడం కూడా లేదు వీడియోస్‌లలో అయితే. ఫ్యూచర్‌లో అయితే ఇంకొక 3 మంత్స్ అట్లా అయ్యాకైతే నేను మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వ్లాగ్స్‌లో కనిపిస్తూ అయితే వ్లాగ్స్ చేద్దామనుకుంటున్నాను. సో, మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.